అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక ఉమెన్స్ కేర్ అండ్ జనరల్ ఆసుపత్రిలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ మైనర్ విద్యార్థిని తల్లిదండ్రుల అనుమతి లేకుండా గుట్టు చప్పుడు కాకుండా అబార్షన్ చేశారు. కనీసం ఆసుపత్రి రికార్డులో కూడా విద్యార్థిని వివరాలు నమోదు చేయకపోవడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణంపై సమాచారం అందుకున్న బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు కొప్పుల నాగమానస ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపట్టారు. కాగా బాలిక తల్లిదండ్రులు ఆసుపత్రికి రావడంతో నిందితుడైన ప్రియుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై మామిడికుదురు మండలం నగరం పోలీస్ స్టేషన్లో ఇప్పటికే బాలిక కిడ్నాప్ కేసు నమోదైంది. పోలీసులు ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. అది రాత్రి కూడా అక్కడ స్టేషన్లో కేసు నమోదైందంట సార్. ఇది నగరం పోలీస్ స్టేషన్ సార్. అమ్మాయి అయితే ఇక్కడ డాక్టర్ లేరు, ఎవ్వరు లేరు సార్. ఆ అమ్మాయి చాలా పెయిన్స్ సఫర్ అవుతుంది చాలా. అవును సార్. సార్ 16 అలా ఉంటుంది సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయ్యిందంట. నిన్న మార్నింగే ఆ అబ్బాయి తీసుకొచ్చి దించేసాడంట సార్ ఇక్కడ. సార్ ఉమెన్ కేర్ అండ్ జనరల్ హాస్పిటల్ సార్. అవును సార్. వాళ్ళు ఫ్రంట్ షెల్టర్స్ కూడా ఓపెన్ చేయలేదు సార్. నేను చాలా బలవంతం చేస్తే ఓపెన్ చేశారు. 7 గంటలకి కాలేజ్ క్లాస్ ఉందని చెప్పేసి వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత సాయంత్రం వరకు రాలేదని చెప్పేసి నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తకపోతే ఒక మేడం ఇక్కడ నుంచి హాస్పిటల్ నుంచి మేడం ఫోన్ చేసింది. ఫోన్ చేసి ఇలా నేను కాలేజ్ టీచర్ని మాట్లాడుతున్నాను, మీ అమ్మాయి ఏం చదవట్లేదు, మీ అమ్మాయి ఏమో చాలా ఇదిగా ఉంది, నువ్వు ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతుంది, ఎదురు వెళ్ళదు, నీవేమో మీకు ఇచ్చే క్లాస్ ఉంది, 10 గంటల దాకా క్లాస్ ఉంది, ఆ 10 గంటల క్లాస్ అయిపోయిన తర్వాత కర్మ అమ్మాయిలు కూడా ఉన్నారు, తీసుకుని వాళ్ళతో పాటు పంపించేస్తాను అని చెప్పేసి ఆవిడ చెప్పిందండి. అలాగే మేడం కొద్దిగా త్వరగా పంపించండి మేడం అని చెప్పి చెప్పాను. లేడీ చెప్పిందండి. ఆ లేడీ ఎవరన్నదంటే ఇక్కడ నుంచే ఫోన్ వచ్చిందండి. అది ఇక్కడ నుంచి ఆ మార్నింగ్ నుంచి ఇక్కడే 9 గంటల నుంచి సాయంత్రం 8-9 గంటల దాకా ఇక్కడే ఉన్నారంటండి ఆ కుర్రోళ్ళు. నెక్స్ట్ మా అమ్మాయి ఇలాగ డాక్టర్తో మాట్లాడడం, ఇలాగ అబార్షన్ చేస్తానని చెప్పడం, కానీ మాకు ఇన్ఫార్మ్ లేదండి. మాకు ఇన్ఫార్మ్ చేయలేదు, పోలీసు వాళ్ళకి ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదండి. వాళ్ళు సొంతంగా వాళ్ళు చెప్పిన మాటలు రియాక్ట్ అయ్యి వాళ్ళు చేయడానికి స్టార్ట్ చేసేసారు. బ్లడ్ ఎక్కించి అన్ని కవర్ చేసి అప్పుడు స్టార్ట్ చేద్దామని చూసారండి. ఈ లోపల మేమందరం వచ్చి ఇలాగా ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఇక్కడ బళ్ళు ఉన్నాయండి. వాళ్ళ 2 బళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు, పారిపోయారు. సీసీ కెమెరా ఫుటేజ్ కావాలండి అంటే మాది కాదు ఈ ఫోటో సీసీ కెమెరాలో అని చెప్పారు. అయితే మాకు ఇక్కడికే లొకేషన్ చూపిస్తుందండి. మాకు ఏంటంటే నేను చెప్తే అప్పుడు ఎవరో పాప వచ్చింది, ముస్లిమ్స్ పాప ఇక్కడే ఉంది, మీరు కంగారు పడకుండా ఒక్కళ్ళు వచ్చి చూసి వెళ్ళండి అని చెప్పిందండి. నేను కానిస్టేబుల్ గారు వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేవాడిని. చూసిన తర్వాత మేడం అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మాయి చూడటానే మా అమ్మాయి అండి